ఏదైతే సాధారణంగా సినిమా థియేటర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్‌ల్లో దోచుకునేటటువంటిది పేలాల దగ్గర నుంచి ఇవి. ఎయిర్‌పోర్ట్‌లు అంతే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు మామూలు దోపిడీ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ జీఎంఆర్ ఇట్లా చూస్తే సమోసా రూ. 200 ఉంటదనమాట. 2 సమోసాలు రూ. 200. ఇడ్లీ రూ. 200 ఉంటది. దోస రూ. 300 ఉంటది. అదేమన్నా స్పెషల్‌గా ఉంటదా అంటే, మన బయట దోసే చాలా బావుంటదనమాట. కాకపోతే అట్లా దోచేస్తున్నారంతే. ఈ మధ్యన అదేదో ఉడాన్ పథకం కిందన ఏదో చీఫ్ రేట్‌లో గూడా పెడతామంటున్నారు. మరి ఇది అన్ని చోట్ల వచ్చిందో లేదో తెలీదు. హైదరాబాద్‌లో వచ్చిందో లేదో తెలీదు. నేనైతే తినలేదు కాబట్టి ఈ మధ్యన పోలేదు కాబట్టి ఫ్లైట్‌కి తెలియలేదు. అయితే ఈ ఎయిర్‌పోర్ట్‌లో దోపిడీలు రకరకాలుంటాయనమాట. పార్కింగ్‌కి నిలువు దోపిడీ. గంట గంటకి దోపిడీ పెరిగిపోతా ఉంటది. అది ఒక ఎత్తయితే, ఇప్పుడు తాజాగా నవీ ముంబై ఎయిర్‌పోర్టోళ్ళు డొమెస్టిక్ ఫ్లైయర్‌లకి రూ. 620, ఇంటర్నేషనల్ ఫ్లైయర్‌లకి రూ. 1,225 మెయింటెనెన్స్ ఛార్జెస్. అంటే ఎయిర్‌పోర్ట్ మెయింటెనెన్స్‌కి జనం ఛార్జీలు కట్టాలనమాట. ఈ దోపిడీ ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో ఉంది. పోను పోను జనాలని ఎంత జేబులకి చిల్లిపెట్టాలా అన్నటువంటిది ఆలోచించేటటువంటి వాళ్ళకి ఈజీగా పర్మిషన్స్ వచ్చేయడం అన్నటువంటిది పౌర విమానయాన శాఖ లాంటి వాటిట్లో సరదాగా జరిగిపోతున్నాయి.